మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటో చెప్పగలరా? మనం ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నామో చెప్పగలరా? ఒకసారి చాట్ బాక్స్ లో చాట్ చేస్తా ఉండండి. చాట్ బాక్స్ లో చాట్ చేస్తా ఉండండి. చాట్ బాక్స్ లో చాటింగ్ చేస్తా ఉండండి. మీరు ఎంత యాక్టివ్గా చాటింగ్ చేస్తూ ఉంటే అంత యాక్టివ్గా నేను ఈ యొక్క సెషన్ని చెప్పగలను. హెల్త్, వెల్త్, సక్సెస్. వెరీ గుడ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రియమైనటువంటి ఇంపాక్ట్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం లేకపోతే మన కళలను సాకారం చేసుకోవడం కష్టం. కాబట్టి హెల్త్ ప్లస్ వెల్త్ ఈక్వల్ టు సక్సెస్ అనేది కేవలం ఒక సూత్రం కాదు, విజయవంతమైనటువంటి జీవితానికి మూల మంత్రం. ఈ నేపథ్యంలో జరిగే వివేకవాణి 7 AM కార్యక్రమంలో స్లీప్, సక్సెస్ అండ్ స్మార్ట్ లివింగ్ అనే అత్యంత విలువైన అంశంపై నా యొక్క అనుభవాలు, శాస్త్రీయ విషయాలను, విజయ రహస్యాలను పంచుకోబోతున్నాను. ఈ సెషన్ ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటంటే, నిద్ర మరియు మెదడు పనితీరు మధ్య ఎటువంటి సంబంధం ఉంది, విజయవంతులైనటువంటి వ్యక్తుల యొక్క నిద్రకు సంబంధించినటువంటి అలవాట్లు ఏమున్నాయి, ఆరోగ్యము, సంపద, ఆనందం మధ్య ఎటువంటి సమతుల్యతను మనము కలిగి ఉండాలి, ప్రొడక్టివిటీని పెంచే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిచువల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం లైఫ్ స్టైల్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి, స్లీప్ బెటర్, థింక్ బెటర్, లైవ్ బెటర్, అచీవ్ గ్రేటర్. ప్రతి ఇంపాక్ట్ వ్యక్తులు, నాయకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో కొన్ని విలువైనటువంటి జ్ఞానాన్ని పొందాలని అందరికీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానం. మా గురుజీ గంపాన ఆశీస్సులతో డాక్టర్ ఆర్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో రీజన్ 16 బృందం సమన్వయంతో మనందరం కలిసి ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, విజయవంతమైనటువంటి జీవితాన్ని నిర్మిద్దాం. పీపీటీ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. Yes, sir. స్లీప్, సక్సెస్ అండ్ స్మార్ట్ లివింగ్. నిద్ర, విజయము, స్మార్ట్ లివింగ్ అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. యువర్ బాడీ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ అసెట్. వితౌట్ ప్రాపర్ స్లీప్ ఈవెన్ సక్సెస్ బికమ్స్ డిఫికల్ట్. మన శరీరమే మన గొప్ప సంపద.
సరైన నిద్ర లేకపోతే విజయం కూడా కష్టమవుతుంది. స్లీప్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ, ఇట్ ఈజ్ ఏ నెసెసరీ ఫర్ సక్సెస్. వై స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్? బ్రెయిన్ గెట్స్ రిఫ్రెష్డ్. మన యొక్క మెదడుకి విశ్రాంతి పొందడం కోసము, మనము హెల్దీగా మార్నింగ్ వేకప్ కావడం కోసము మనం నిద్ర అనేటువంటిది పోతున్నాం. తర్వాత మన యొక్క మెమొరీ అనేటువంటిది, మన యొక్క జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత రోగ నిరోధక శక్తిని బలపడుతుంది. అట్లాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ని శుభోదయం నుంచి శుభరాత్రి వరకు ఆ డే అంతా కూడా 24 అవర్స్ మన ఎనర్జీని పెంచుతూ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ స్లీప్ డిప్రియేషన్. ఈ యొక్క స్లీపింగ్ కనుక మనం కరెక్ట్ గా గనక టైం కేటాయించకపోతే, మనకి 8+8+8 రూల్ ఉంది. 888 రూల్ 24 అవర్స్. ప్రతి వ్యక్తి మినిమము ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మోడర్న్ సొసైటీలో వర్క్ ప్రెజర్ లో ఉంటారు కాబట్టి, వర్క్ టెన్షన్ లో ఉంటారు కాబట్టి, మినిమము ఒక 6 అవర్స్ అయినా నిద్రపోకపోతే మనము మరుసటి రోజు కార్యక్రమాలని మనం విజయవంతంగా పూర్తి చేసుకోలేము. ఈ యొక్క స్లీపింగ్ కనుక కరెక్ట్ గా లేకపోతే మనకు ఏకాగ్రత లోపం వస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏమి యాక్టివిటీ చేస్తున్నామో వాటి మీద మనం 100కి 100% కాన్సన్ట్రేషన్ చేయలేము. మన మీద ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి వచ్చేస్తుంది. మన బాస్ మనల్ని ప్రెజర్ చేస్తుంటారు. ఏంది ఈ తప్పు చేస్తున్నావు, ఆ తప్పు చేస్తున్నావు అంటారు. ఇంట్లో మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, నేనేం తీసుకురమ్మన్నాను నువ్వేం తీసుకొచ్చావు సరుకులు, నేనేం తీసుకురమ్మన్నాను నువ్వేం తీసుకొచ్చావు వెజిటబుల్స్ అని మన మీద ప్రెజర్ అనేటువంటిది, స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అట్లాగే ఆ యొక్క ప్రెజర్ లో, యాంగ్జైటీలో మనము కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాము, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటాము. తర్వాత లో ప్రొడక్టివిటీ ఉంటుంది. మనం ఇంట్లో మన యొక్క రెగ్యులర్ దినచర్యని కానీ, అట్లాగే మన వర్కింగ్ లొకేషన్ లో మన యొక్క ప్రొడక్టివిటీని కానీ లో ప్రొడక్టివిటీ ఉంటుంది. మనం ఎనర్జెటిక్ గా వర్క్ చేయలేము. తర్వాత రాను ఎవరికైతే నిద్ర అనేటువంటిది తక్కువ అవుతుందో, దానికి సమయాన్ని కేటాయించరో వాళ్ళకి ఒక్కొక్క ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, శుభోదయం నుంచి శుభరాత్రి వరకు ఎవరైతే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైనటువంటి, శుచికరమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరిస్తూ శుభోదయం వేళ కానీ శుభ సాయంత్రం వేళ కానీ కనీసం రోజుకు ఒక అరగంటైనా వాకింగ్ చేస్తూ, వ్యాయామం చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఆనందంగా శుభోదయం వేళ మన యొక్క కుదిరితే మన వీధిలో ఉన్నటువంటి ఒక పార్క్ కి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్క అరగంట సమయం కేటాయించి మనము గనక వాకింగ్ చేసినట్లయితే, అక్కడ మనతో పాటు చాలా మంది వాకింగ్ చేయడానికి వస్తుంటారు. జనం మధ్యలో ఉండి మనం వాకింగ్ చేస్తా ఉంటే, ఆ యొక్క నేచర్ యొక్క స్పష్టమైనటువంటి ఆ యొక్క గాలిని పీల్చుకుంటా ఉంటే మనము ఈ యొక్క డే యాక్టివిటీని శుభోదయం నుంచి శుభ సాయంత్రం వరకు మనము ఫుల్ ఎనర్జీతో మనము స్టార్ట్ చేయవచ్చు, ఎండ్ చేయవచ్చు. తర్వాత హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. మరి మనము కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్స్ యొక్క హ్యాబిట్స్ ని మనము గమనించాలి. మన యొక్క భారతదేశము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, హఠక్ నుంచి కటక్ వరకు ఎంతో మంది గురువులు ఉన్నారు. ఎంతో మంది ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులకు జన్మనిచ్చినటువంటి దేశం మన యొక్క భారతదేశం. మన యొక్క భారతదేశం సిరి సంపదలకు, వేదాలకు, ఉపనిషత్తులకు పుట్టినిల్లు. మన భారతదేశము లో ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులను ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఎందరో మహానుభావులు వ్యక్తులు ఉన్నారు. వారి గురించి మనం రోజు ఒక వ్యక్తి గురించి అయినా ఒక 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి ఏదో ఒక లీడర్ని, మనకి ఇష్టమైనటువంటి లీడర్ని, ఒక్కొక్కరికి స్వామి వివేకానంద గారి
ఇష్టం ఉండొచ్చు, ఒకరికి అబ్దుల్ కలాం గారు ఇష్టం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఉండొచ్చు. వాళ్ళ యొక్క దినచర్య ఏ విధంగా ప్రారంభమవుతుంది, రాత్రి వాళ్ళు పడుకునేంత వరకు ఎటువంటి హ్యాబిట్స్ తోటి వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ని సక్సెస్ఫుల్ గా చేయగలిగారు అనేది మనము చదవాలి, నేర్చుకోవాలి. అక్కడ నచ్చినటువంటి హ్యాబిట్స్ ని మనం డే టు డే లైఫ్ లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం శుభోదయం నుంచి శుభ సాయంత్రం వరకు, శుభరాత్రి వరకు ఆనందంగా మనము, మన యొక్క కుటుంబ సభ్యులు, మనం పనిచేస్తున్నటువంటి వర్కింగ్ లొకేషన్ లో మనం హ్యాపీగా మనం మన యొక్క డ్యూటీని మనం చేసుకుంటూ పోగలము. ఇక సమయానికి నిద్రపోతారు వాళ్ళందరూ కూడా. తర్వాత త్వరగా లేస్తారు. ఎంత త్వరగా మనం రాత్రి నిద్రపోతే అంత త్వరగా లేయటం జరుగుతుంది. తర్వాత వాళ్ళు లేచిన తర్వాత శుభోదయం వేళ మన యొక్క ముఖాన్ని మిర్రర్ లో చూసుకొని, మిర్రర్ కి గుడ్ మార్నింగ్ చెప్తూ, హ్యాపీ మార్నింగ్ చెప్తూ, మన యొక్క ముఖములో, మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో చిరునవ్వును చెందిస్తూ, మన కుటుంబ సభ్యులను, మీకన్నా ముందు నిద్ర లేచినటువంటి వాళ్ళని, ఇంకా నిద్రపోతున్నటువంటి వాళ్ళని నిద్ర లేపి వారికి హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ అని చెప్పుకుంటూ పోతే మనలో ఎనర్జీ లెవెల్స్ మార్నింగ్ నుంచే మనలో ఉన్నటువంటి ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. మనం హ్యాపీగా ఉంటాం, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు. మీరు వర్కింగ్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అందరికి కూడా, మీ బాస్ కి, మీ కొలీగ్స్ కి, మీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ అని చెప్తూ ఉండండి. మీలో ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడండి. అదే మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించి, ఒక రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాల నుంచి ఈ రోజు భారతదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి వారి యొక్క 30 సంవత్సరాల జీవిత చరిత్రను ఒకసారి మనం అందరం కూడా చదవాల్సినటువంటి రోజు ఆసన్నమైంది. మనం నేర్చుకుంటున్నాం, చదువుతున్నాం, గురువు గారితో మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ వారి ముఖములు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వారి ఎంతటి చక్కటి చిరునవ్వుతోటి, ఆహార్యంతో మన యొక్క కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ లాగా ఎట్లాగైతే మనల్ని వెన్నంటి ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారో, వారి యొక్క జీవితాన్ని మనము, వారి యొక్క డే టు డే యాక్టివిటీస్ ని మనము గమనిస్తూ అదే చక్కటి చిరునవ్వుతోటి, అదే విధంగా మనం ఎందుకు మనము డేని మంచిగా స్టార్ట్ చేయకూడదు? మై డియర్ ఫ్రెండ్స్, మనము సమయానికి నిద్రపోవాలి. మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మినిమం రాత్రి 11 గంటలకైనా మన యొక్క వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనం హ్యాపీగా నిద్రపోవాలి. కనీసము మనం నిద్రపోయినటువంటి టైంలోనైనా మన మొబైల్స్, మన యొక్క ల్యాప్టాప్స్ అన్ని కూడా మీరు హాల్లో పెట్టుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళకూడదు. ఉదయం 11 గంటలకు ఎవరైతే నిద్రపోతారో ఉదయం 4 గంటలకి, 4:30కి మనకు మెలకువ వస్తుంది. త్వరగా మనం నిద్ర లేస్తాము. మనం అనుకున్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనము ఎనర్జీగా చేసుకుంటూ పోతాము. బుక్ రీడింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఈరోజు మనం ట్రైనర్స్ గా ఎదుగుతున్నాం. సమాజానికి మనలాంటి ట్రైనర్స్ ను లక్షలాది మందిని తయారు చేయడానికి మనం ఒక కంకణం కట్టుకొని, ఒక ఓత్ తీసుకొని మనం ఈరోజు మనం ఉన్నటువంటి ఏరియాస్ లో మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనము పుస్తక జ్ఞానాన్ని నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి సంబంధించినటువంటి హ్యాబిట్స్ ని మనం నేర్చుకుంటూ ముందుకు ప్రయాణం చేయాలి. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత బయటికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే మనకు వచ్చినటువంటి మెడిటేషన్, ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి. మార్నింగ్ మెడిటేషన్ సంబంధించినటువంటి ఎన్నో వ్యాయామం చేసేటువంటి వీడియోస్ ఉన్నాయి. అవి ప్లే చేసుకుంటూ మీరు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనీసం రోజుకు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకైనా వ్యాయామం చేయాలి. తర్వాత ధ్యానం చేయాలి, మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. మెడిటేషన్ చేస్తే మీ యొక్క మైండ్ మొత్తం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మీ మైండ్ లో ఉన్నటువంటి బ్యాడ్ డేటా మొత్తం బయటికి పోతుంది. మనము ఆక్సిజన్ లోపలికి తీసుకొని మనం కార్బన్ డైఆక్సైడ్ ఎట్లాగైతే మనం బయటికి వదులుతున్నామో, మన యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి, మన యొక్క మనసులో ఉన్నటువంటి బ్యాడ్
హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మనం బ్రెయిన్, మన యొక్క మనస్సు రీఫ్రెష్ అయ్యి మనము హ్యాపీగా మన యొక్క డేని మనం ప్రారంభిస్తాము. తర్వాత మిత్రులారా, మనము మన యొక్క ప్లాన్ని డైరీ రూపంలో ఖచ్చితంగా రాసుకుంటూ ఉండాలి. మినిట్ టు మినిట్ రాసుకుంటూ ఉండాలి. డే స్టార్టింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏ క్షణం ఏ యాక్టివిటీ చేశాము, ఎక్కడ మనం జ్ఞానాన్ని నేర్చుకున్నాము, ఎక్కడ కొత్త విషయాన్ని నేర్చుకున్నాము, ఏ మెంటర్ ద్వారా నేర్చుకున్నాము, ఏ గురువు ద్వారా నేర్చుకున్నాము, మన బాస్ ద్వారా నేర్చుకున్నామా, మనం ఖచ్చితంగా మినిట్ టు మినిట్ మనం డైరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది మీరు రాత్రి పడుకునే వేళ ఆ యొక్క డైరీని ఒకసారి చూసుకొని, ఆ యొక్క డైరీలో మీరు రాసుకున్నటువంటి మీ యొక్క ప్లాన్స్ లో ఏమైనా గనక మిస్ అయింటే వాటిని రేపటి శుభోదయం వేళ నుంచి శుభ సాయంత్రం వేళ వరకు ఏదో ఒక టైంలో ఆ యొక్క ప్లాన్ ని మనము పూర్తి చేయాలి. అట్లా సక్సెస్ఫుల్ అయినటువంటి ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కైనా, ఒక ప్యూన్ కైనా, చీఫ్ మినిస్టర్ కైనా, ఒక స్వీపర్ కైనా, ఎలన్ మస్క్ కైనా, ఎవరికైనా, బిల్ క్లింటన్ కైనా, బిల్ గేట్స్ కైనా, ఒక భిక్షగాడికైనా, ఎవరికైనా ఉంది 24 గంటల సమయం మాత్రమే. ఆ యొక్క 24 గంటల్లో మన యొక్క ప్రొఫెషన్‌కి ఒక 10 గంటల సమయం, 12 గంటల సమయం కేటాయిస్తున్నాము. మన యొక్క ఫ్యామిలీకి కొంత సమయాన్ని కేటాయిస్తున్నాము. మరి మనతో మనం మాట్లాడుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం మిత్రులారా మనము? రోజుకు ఒక్కసారైనా మనతో మనం మాట్లాడుకుంటున్నామా? రోజులో ఒక్కసారైనా మనతో మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడేటువంటి సమయాన్ని కోల్పోతావు. మంచి విషయాలను డిస్కషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాము. కాబట్టి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత మన యొక్క యాక్టివిటీస్ రొటీన్ గా జరుగుతుంటాయి. కానీ రోజుకు ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మనతో మనం మాట్లాడుకోవాలి. మనతో మనం మాట్లాడుకున్నప్పుడే మనం డే టు డే మన యాక్టివిటీస్ అద్భుతంగా మనం చేయగలము. నెక్స్ట్, స్మార్ట్ లివింగ్ ఫార్ములా. ఎర్లీ స్లీప్, ఎర్లీ వేకప్, హెల్దీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. ఈ 4టిని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మంచిగా మన యొక్క జీవితాన్ని ఉదయాన్నే ప్రారంభిస్తున్నాము, రాత్రికి పూర్తి చేస్తున్నాము. త్వరగా నిద్రపోవడము, త్వరగా నిద్ర లేవడము, ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్లనే మనకు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. లక్షల రూపాయలు మనము హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన యొక్క బాడీకి ఎటువంటి ఆహార పదార్థాలు అయితే తీసుకోవాలనో అటువంటి ఆహార పదార్థాలని పరిమితంగా తీసుకుంటుండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటుండాలి. నాకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు మీకు ఇష్టం కాకపోవచ్చు. నా యొక్క శరీరానికి సరిపోతున్నటువంటి ఆహార పదార్థాలు మీకు సరిపోకపోవచ్చు. కానీ మీకు ఎటువంటి ఆహార పదార్థాలు అయితే ఇష్టమో అటువంటి ఆహార పదార్థాలనే మీరు, మీ యొక్క కుటుంబ సభ్యులు ప్రిపేర్ చేసుకొని ఇంటిలో మన యొక్క శ్రీమతికి మనం కూడా సహకారం చేస్తూ ఆ యొక్క కిచెన్ లో మంచిగా రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకొని ఆ యొక్క రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను మనం గనక స్వీకరించినట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ యొక్క ఫుడ్ విషయంలో మాత్రము 100కి 200% నేను మంచి ఆహారాన్ని తీసుకోవాలి. నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. నా యొక్క పిల్లలు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. నా చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలని మనం ప్రతిరోజు గ్రాట్యూడ్ చెప్పుకుందాం, అఫర్మేషన్ చెప్పుకుందాం. తర్వాత ఎప్పుడైతే మనం త్వరగా నిద్రలేస్తామో, మన డేని స్టార్ట్ చేస్తామో, మనం ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలతోనే మన డేని స్టార్ట్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ తోనే మనము మన యొక్క డేని స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ తో మన యొక్క యాక్టివిటీస్ ని మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన యొక్క ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మన యొక్క వర్కింగ్ లొకేషన్ హ్యాపీగా ఉంటుంది, మన బాస్ హ్యాపీగా ఉంటారు, మన యొక్క కొలీగ్స్ హ్యాపీగా ఉంటారు, మన కంట్రోల్లో పనిచేస్తున్న ప్రతి మెంబర్ కూడా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్,
కంటిన్యూయస్ లెర్నింగ్, నిరంతర అభ్యాసం అనేటువంటిది మన ప్రొఫెషన్ పరంగా కానీ, మన పర్సనల్ పరంగా కానీ, మన యొక్క ఫ్యామిలీ యొక్క డెవలప్మెంట్ కోసం కానీ, మన యొక్క ఫ్యామిలీకి మనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని సేవింగ్ చేసుకోవడంలో కూడా మనకు 1,00,000 రూపాయలు నెలకు శాలరీ వస్తుందంటే ఆ 1,00,000 రూపాయల్లో మనం ఖచ్చితంగా ఒక 30% అమౌంట్ అయినా మనము వివిధ మనకిష్టమైనటువంటి మనకు నచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి సేవింగ్స్ స్కీమ్స్ లో మనము సేవింగ్ చేసుకుంటున్నాలి. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ ఆపద వస్తుందో మనకు తెలియదు కాబట్టి మన అకౌంట్ లో కనీసం 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ ఉండేటట్టు చూసుకోవాలి మనము. అది మనకి ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ముందు మనకు ఉండాలి. మన ద్వారా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది నేర్పించాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనం ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి. మనకు వస్తున్నటువంటి నెలసరి ఆదాయంలో 30% ఖచ్చితంగా సేవింగ్ చేసుకోవాలి. లిక్విడ్ క్యాష్ మన అకౌంట్ లో ఎప్పుడు కూడా 1 lakh లేదా 2 lakhs మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నీడ్స్ ని బట్టి మన యొక్క పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు, ఏజ్డ్ బార్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మనం చికిత్స చేయించడం కోసం ఎప్పుడు కూడా మన అకౌంట్ లో లిక్విడ్ క్యాష్ ఉండాలి. అట్లా మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనము మన యొక్క కుటుంబ సభ్యులు పొందగలము. ఇది గ్రేట్ స్లైడ్ 5am సక్సెస్ ఫార్ములా. ఇది అందరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నేను మేడం గారు పీపీటీ పంపించాను, అందరికి కూడా పంపిస్తాము. ఇది అన్ని మెయిన్ గ్రూప్స్ లో కూడా పెడతాము. మనం 5 AM కి వేకప్ చేయాలి, 5:15 కి మెడిటేషన్ చేసుకోవాలి, 5:30 కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, 6 AM కి ఏదైనా మనకి ఇష్టమైనటువంటి బుక్ రీడింగ్ చేయాలి, 6:30 కి మన డేని ప్లాన్ చేసుకోవాలి, 7 కి మన ప్లానింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రొడక్టివ్ వర్క్ చేసుకుంటూ ఎనర్జీతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలి, మన యొక్క వర్క్ ని ప్రారంభించాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, త్వరగా మనం నిద్రపోయి త్వరగా నిద్ర లేవాలి. మేక్స్ ఏ పర్సన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. చాలా అద్భుతంగా మన యొక్క డేని ప్రారంభించాలి. ఈ యొక్క 5 AM సక్సెస్ ఫార్ములా ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలి. మనతో జర్నీ చేస్తున్నారు, మన కంట్రోల్లో మన రీజియన్ లో ఆర్జీసీ టీం ఉంటుంది, ఐసిఐ క్లబ్ ప్రెసిడెంట్స్ ఉంటారు, ఐసిఐ క్లబ్ ఆ యొక్క క్లబ్స్ లో క్లబ్ మెంబర్స్ ఉంటారు, మనకి బెస్ట్ టీం ఉంది. మనం అందరికీ ఆదర్శప్రాయవంతంగా మనము ఈ యొక్క ఫార్ములాని ప్రతిరోజు మనం డిస్కషన్ చేసుకుంటూ అట్లా మీరు 21 రోజులు గనక సాధన చేసినట్లయితే అద్భుతంగా మనం జీవితాంతం కూడా ఈ యొక్క 5 AM సక్సెస్ ఫార్ములాను మనం పాటిస్తూ మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే మనల్ని మన కుటుంబ సభ్యులు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పేటువంటి ప్రతి మాటకు విలువనిస్తూ మన బాటలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. మనతో జర్నీ చేస్తున్నటువంటి మన యొక్క వర్కింగ్ లొకేషన్స్ ఉన్నటువంటి మన బాస్ కానీ, మన కొలీగ్స్ కానీ, మన కంట్రోల్లో వర్క్ చేస్తున్నటువంటి ఎనీ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు కూడా. ఇది నా డే టు డే లైఫ్ లో నేను గత 27 సంవత్సరాల నుంచి నా యొక్క కెరీర్ ప్రారంభించిన తర్వాత ఇది ఫాలో అవుతున్నాను. కాబట్టి ఈరోజు చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, సార్ మీరు డ్యూటీ చేస్తున్నారా సార్, ఆఫీస్కి వెళ్తున్నారా సార్, ఇప్పుడు జాబ్ చేస్తున్నారా సార్, కానీ మీరు ఎప్పుడు బయట మార్కెట్లోనే ఎక్కడో చోట ఏదో ఒక రోజు ఉంటారు, ఈ రోజు ఉదయం అనంతపూర్లో ఉంటారు, మళ్ళీ రేపు మరుసటి రోజు చూస్తే హైదరాబాద్లో ఉంటారు, మళ్ళీ మరుసటి రోజు చూస్తే అనంతపూర్లో ఉంటారు, ఎట్లా సార్ మీకు ఇది సాధ్యము, ఎట్లా చేయగలుగుతున్నారు సార్, మీరు డ్యూటీకి వెళ్తున్నారా సార్, జాబ్ చేస్తున్నారా సార్ అని నాకు కనీసం డైలీ ఒక 10 to 15 కాల్స్ వస్తాయి మన యొక్క ఇంపాక్ట్ సోదరుల నుంచి. ఈ ఫార్ములాను నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత 2022 జనవరి 8వ తారీఖు నుంచి మా గురువు గారి దగ్గర గైడెన్స్ తీసుకుంటూ ఈ రోజుకి కూడా గైడెన్స్ తీసుకుంటూ అదే నేను ఫాలో అవుతూ వెళ్తున్నాను. కాబట్టి నేను మీకు ధైర్యంగా నేను ఈ యొక్క ఫార్ములాను చెప్పగలుగుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ ప్లస్ సక్సెస్ కనెక్షన్. మరి మన యొక్క ఆరోగ్యానికి మన యొక్క సక్సెస్ కి ఒక
బాండింగ్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే గుడ్ స్లీప్ ప్లస్ గుడ్ హెల్త్ ప్లస్ పాజిటివ్ మైండ్ సెట్ ప్లస్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్లస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ లైఫ్. మంచి నిద్ర. ఎంత హ్యాపీగా ఈరోజు నా యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రాత్రి 11 గంటలకి నేను నా యొక్క కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా మంచి నిద్రపోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించాలి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి మనము మన యొక్క కుటుంబ సభ్యులతో మనము ప్రవర్తిస్తూ ఉండాలి. మన యాటిట్యూడ్, మన బిహేవియర్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణం మనల్ని గమనిస్తూ ఉంటారు. నిరంతర అభ్యాసుడిగా, నిరంతర విద్యార్థిగా కొనసాగుతూ ఉండాలి. నా యొక్క కుటుంబానికి నాకు వస్తున్నటువంటి ఆదాయానికి ఎక్కడ సేవింగ్స్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందో, ఇన్కమ్ సోర్స్ వస్తుందో, ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఏ 3 నెలలకు ఆ 3 నెలలు, ఏ 6 నెలలకు 6 నెలలు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మన దగ్గర లేకపోతే అది మన పిల్లలకు, మన దగ్గర మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే మన పిల్లలకు వస్తుంది. మనల్ని చూసి మన కుటుంబాన్ని, మనల్ని ఆదర్శంగా తీసుకొని మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు అందరూ కూడా ఫాలో అవుతారు. ఇవన్నీ ఎవరి దగ్గరైతే ఉంటాయో, మంచి నిద్రపోవడము, మంచి ఆరోగ్యంగా ఉండడం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడము, సానుకూలమైనటువంటి ఆలోచన ఉండడము, నిరంతర అభ్యాసం చేస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో వారి జీవితమే విజయవంతమైనటువంటి జీవితంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని కీవేస్, మరి మంచి నిద్రను పోవాలి, మంచిగా మన డేని స్టార్ట్ చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. స్లీప్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. నిద్ర ఒక పెట్టుబడి ప్రతి వ్యక్తికి. ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనికులను తీసుకోండి, ఎలన్ మాస్క్ గారిని తీసుకోండి, బిల్ క్లింటన్ గారిని తీసుకోండి, బిల్ గేట్స్ గారిని తీసుకోండి. మన భారతదేశానికి వచ్చినట్లయితే రిలయన్స్ అధినేత అంబానీని తీసుకోండి, టాటా అధినేత రతన్ టాటా గారిని తీసుకోండి. వారి యొక్క డే టు డేని ఏ విధంగా స్టార్ట్ చేశారు. వారు పుట్టుకతో ధనవంతులు కాదు. మన గురూజీ గంపా నాగేశ్వర గారు చెప్తుంటారు, నువ్వు వచ్చేటప్పుడు ఒట్టిగానే వచ్చావు, నువ్వు పోయేటప్పుడు ఈ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి. మనం తల్లి యొక్క గర్భం నుంచి ఏడుస్తూ బయటికి వస్తాము, మళ్ళీ మనం పోయేటప్పుడు మన యొక్క కుటుంబ సభ్యులందరినీ ఏడిపిస్తూ పోతాము. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క జీవిత కాలంలో మనం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది మన కుటుంబ సభ్యులకు కావచ్చు, మనం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ కావచ్చు, అదే మనకు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఉదాహరణకు మన గురువు గారు డాక్టర్ గంపా నాగేశ్వర గారిని మనం ఆదర్శంగా తీసుకుందాం. వారు ప్రయాణం చేసేటువంటి బాటలో వారి యొక్క వేలు పట్టుకొని మనం అందరం కూడా ముందుకు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రయాణంలో ఈ యొక్క స్లీప్, సక్సెస్ అండ్ స్మార్ట్ లివింగ్ ని వారు ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో, మన గురువులు ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో మనము కూడా ఫాలో అవ్వాలి. అయితే ఇది చెయ్యాలి అంటే మనకు రోజు ఈ యొక్క సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ మనం పశువులకు ఎవరు విద్య నేర్పించట్లేదు, పక్షులకు ఎవరు విద్య నేర్పించట్లేదు, చీమలకు ఎవరు విద్య నేర్పించట్లేదు. చీమల దగ్గర నుంచి మనం నేర్చుకునేది అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ చీమల్లో ఉన్నటువంటి యూనిటీ, తర్వాత దానికి దొరికినటువంటి ఆహార పదార్థాలను తన యొక్క తోటి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తూ ఆ యొక్క ఆహార పదార్థాలను ఒక ప్రాంతంలో స్టోర్ చేసుకుంటాయి. చీమల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, పశుపక్షాదుల నుంచి చాలా నేర్చుకోవచ్చు, అడవిలో ఉన్నటువంటి జంతువుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. డే టు డే మన యొక్క మైండ్ లో అవన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ పాజిటివ్ థింకింగ్ తో వెళ్తూ ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నిద్రకు ఖచ్చితంగా 24 గంటల సమయంలో మినిమము మన ఏజ్ వాళ్ళు కనీసం 6 గంటలైన సమయాన్ని కేటాయించాలి. మనం త్వరగా నిద్రపోతే మన ఫ్యామిలీ త్వరగా నిద్రపోతుంది, మన పిల్లలు త్వరగా నిద్రపోతారు,
మన ఫ్యామిలీ మనకన్నా ముందుగా త్వరగా నిద్రలేస్తుంది. మన పిల్లలు హ్యాపీగా వాళ్ళని నిద్ర లేపి వాళ్ళకి హోంవర్క్స్‌ని, వాళ్ళకు టిఫిన్స్‌ని, వాళ్ళకి డ్రెసెస్‌ని వాళ్ళకు రెడీ చేయించడము, వాళ్ళకి పాఠశాలకు పంపించడము, త్వరగా పనులు పూర్తవుతాయి. ఎక్కడ మీరు మార్నింగ్ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత హెల్త్ క్రియేట్స్ వెల్త్. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపదను సృష్టించగలం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆరోగ్యంగా లేకపోతే మనకొస్తున్నటువంటి ఆదాయము మనం హెల్త్ ఇష్యూస్‌కి మనం హాస్పిటల్‌కి పే చేస్తూ ఉంటే, మనము సంపాదించినటువంటి సంపాదనంతా ఆ యొక్క హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటే, మరి మనం ఏం సేవింగ్ చేస్తాం? మన ఫ్యామిలీకి కావాల్సినటువంటి నీడ్స్‌ని మనం ఏం అందిస్తాం? కాబట్టి ఆరోగ్య సంపదను మనం ప్రతి ఒక్కరము కూడా సృష్టించే విధంగా మనం ముందుకు ప్రయాణం చేయాలి. స్మార్ట్ లివింగ్ క్రియేట్స్ సక్సెస్. మన యొక్క స్మార్ట్ లివింగ్ అనేటువంటిది మన యొక్క విజయానికి అందిస్తూ ఉంటుంది. డిసిప్లిన్ బిల్డ్స్ డెస్టినీ. మన యొక్క క్రమశిక్షణ మన యొక్క భవిష్యత్తును నిర్మిస్తుంది. 30 సంవత్సరాల క్రితం మన యొక్క అందరి గురువైనటువంటి గంపా నాగేశ్వర గారు ఒక డిసిప్లిన్ తోటి, ఒక ఆలోచన తోటి, ఒక ప్రణాళిక తోటి ఈ యొక్క ఇంపాక్ట్ ప్లాట్‌ఫార్మ్‌ను సృష్టించి తనకు ఒక 100 మంది వెల్ విషర్స్ సలహాలు, గైడ్‌లైన్స్ తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 30 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఒక రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాలకు, 2 రాష్ట్రాల నుంచి భారతదేశం మొత్తం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లారో ఆ ప్రయాణాన్ని మనం దగ్గరుండి చూస్తున్నాము. మనం వారిని ఆదర్శప్రాయంగా తీసుకుందాం. తీసుకొని మనము సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ముందుకు ప్రయాణం చేస్తుందాం మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఈ రోజు నుండి మనం ఒక 3 నిర్ణయాలు తీసుకుందాం. ఈ రోజు నుంచి మనం ఒక 3 నిర్ణయాలు తీసుకుందాం. సార్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. సార్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. మిత్రులారా, ఈ రోజు నుంచి మనము ఒక 3 మంచి నిర్ణయాలు తీసుకుందాము. 1, సమయానికి నిద్రపోతాను. సమయానికి నేను నిద్రపోతాను. ఉదయం త్వరగా లేస్తాను. ఉదయాన్నే త్వరగా లేస్తాను. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తాను. ఈ యొక్క 3 స్లోగన్స్ మనం ఈ రోజు కనుక డెడికేటెడ్ గనుక హార్ట్‌ఫుల్‌గా మనం గనుక డెసిషన్ గనుక తీసుకున్నట్లయితే మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి నిర్ణయాలు గొప్ప విజయానికి పునాది కాబోతుంది. మంచి నిద్ర, మంచి ఆరోగ్యము, మంచి ఆరోగ్యము, మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి నిర్ణయాలు గొప్ప విజయం సాధించినటువంటి వాళ్ళం అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటి వీడియో ఒకటి ఆడియో ప్లే చేస్తుంటాను. ఒక్కసారి ఒక 5 మినిట్స్ అబ్జర్వేషన్ చేయండి. ఈ స్లీపింగ్ గురించి మాల్ట్ వాకర్ చెప్తారు టెడెక్స్ ప్లాట్‌ఫామ్ మీద. Men who sleep 5 hours a night have Sir, audible, sir? significantly smaller testicles than those who sleep 7 hours or more. Yes, sir. In addition, men who routinely sleep just 4 to 5 hours a night will have a level of testosterone which is that of someone 10 years their senior. So a lack of sleep will age a man by a decade
in terms of that aspect of wellness. And we see equivalent impairments in female reproductive health caused by a lack of sleep. Caused by a lack of sleep. This is the best news that I have for you today. From this point, it may only get worse. Not only will I tell you about the wonderfully good things that happen when you get sleep, but the alarmingly bad things that happen when you don't get enough, both for your brain and for your body. Let me start with the brain and the functions of learning and memory. Because what we've discovered over the past 10 or so years is that you need sleep after learning to essentially hit the save button on those new memories so that you don't forget. But recently we discovered that you also need sleep before learning, and now to actually prepare your brain, almost like a dry sponge, ready to actually soak up new information. And without memory circuits of the brain essentially become waterlogged, as it were, and you can't absorb new memories. So let me show you the data. Here in this study, we decided to test the hypothesis that pulling the all-nighter was a good idea. Okay, thank you, my dear friends. Thank you so much. Thank you, sir. Thank you, Dr. L.S. Reddy garu. Sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మా సెషన్ మా రీజన్కి వచ్చి మీరు చాలా మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్సైట్స్ చాలా చెప్పడం జరిగింది. సో ఇది మా అందరికీ కూడా మా తరగా ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పర్ట్ మాతో మాట్లాడడం, ఇలా మీ థాట్స్ మాతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. సండే విత్ యువర్ పర్మిషన్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం సార్. మేబీ 1 or 2. ఎస్ సార్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు అండి. ఆపర్చునిటీ టు ఆస్క్ క్వశ్చన్స్. గుప్తా సార్. అబ్బాయినమ్మా సార్ చక్కగా చదివించారు. ఆడియో ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులో ఒక మార్పు మీరు ప్రస్తావిస్తే బాగుంటుందని నా ప్రార్థన. సార్ అది 20 minutes వీడియో ఉంది సార్. 4 మాటలు ముక్కలు చెప్పండి. దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏదో 4 పాయింట్లు చెప్పండి సార్. ఆ ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు, దాన్ని ఇంకా సభాపూర్వకంగా అడుగుతున్నాను సార్, మన్నించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఈ యొక్క నిద్రకు సంబంధించి మనం ఏం చెప్పుకుంటున్నాము, మనం ఎర్లీగా నిద్రపోవాలి, ఎర్లీ స్లీప్. మనం రాత్రి మనం లేట్గా నిద్రపోయామనుకోండి, మరుసటి రోజు మార్నింగ్ మనం నిద్ర లేవడము లేట్ చేస్తాము. కాబట్టి మనం తొందరగా నిద్రపోతే కనుక, మనం తొందరగా నిద్ర లేయడం వలన మనము మరుసటి రోజు యాక్టివిటీస్ని మనం అద్భుతంగా చేసుకోవచ్చు. ఆ యొక్క డే అంతా కూడా మనం అద్భుతంగా మన యొక్క మంచి ఎనర్జీ తోటి మనం మన యొక్క డేని ప్రారంభించవచ్చు. కాబట్టి మనకున్నటువంటి 24 గంటల సమయంలో నిద్రకు ఖచ్చితంగా నేనైతే చెప్తాను 8+8+8 రూల్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. 8 hours ఖచ్చితంగా నిద్ర ఉండాలి. ఎంత నిద్రపోతే అంత మన డే యాక్టివిటీస్ని మనం అద్భుతంగా చేయగలం. ఉదాహరణకి ఇక్కడ మనము లైన్ తీసుకుందాం. ఫారెస్ట్ రోజుకు 24 గంటలు ఉంటే అది 20 గంటలు నిద్రపోతుంది. 20 గంటలు నిద్రపోతుంది మై డియర్ ఫ్రెండ్. 4 గంటలు మాత్రమే తనకు కావాల్సినటువంటి ఆహారం కోసం వేటాడుతుంది. చూడండి, 20 గంటలు బాగా నిద్రపోయిన తర్వాత, దానికి బాగా ఆకలి వేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి ఆహారం కోసము 4 గంటలు మాత్రమే వేట మొదలుపెట్టి వేటాడి తనకు కావాల్సినటువంటి ఆహారం స్వీకరిస్తుంది. ఆ 4 గంటలు ఎంత ఎనర్జీగా ఉంటుందంటే అంత ఎనర్జీగా ఉంటుంది. అది ఒక్కసారి ఆహారం తీసుకున్న తర్వాత దాని దగ్గరికి ఎటువంటి జంతువులు వెళ్ళినా కానీ
అది వాటిని ఏమి అనదు, ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి సమయంలో మన యొక్క వయసును బట్టి మనము 6 నుంచి 8 గంటల వరకు మనం నిద్రపోయేటువంటి సమయాన్ని గనుక మనం కేటాయించడమంటే, ఆ యొక్క నిద్ర కూడా ఎట్లా ఉండాలంటే, మీరు మీ బెడ్రూమ్‌లోకి వెళ్ళినప్పుడు మీ బెడ్రూమ్‌లో మొబైల్స్ ఉండకూడదు, ల్యాప్‌టాప్స్ ఉండకూడదు. మనము ఫెస్టివల్స్ వేళ మనం ఎట్లాగైతే ఇంటిని అలంకరణ చేసుకుంటామో, అట్లా మనం ప్రతిరోజు మన యొక్క బెడ్రూమ్ అలంకరణతో ఉండాలి. మంచి సువాసన స్ప్రే చేసుకోండి. హ్యాపీగా అక్కడికి వెళ్ళండి. హ్యాపీగా ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా నిద్రపోండి. అది సార్ ఆ యొక్క వీడియో టోటల్ ఆ వీడియో యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గుప్తా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సమ్మరైజింగ్ ద వీడియో ఫర్ ఆల్ ఆఫ్ us సార్. ఎవరికైతే వీడియో అర్థం కాలేదో వాళ్ళని కూడా చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ఈనారు సార్, క్వశ్చన్ అడగండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సార్ క్లాస్ చాలా బాగుంది సార్. క్లాస్ నీలారెడ్డి గారు. ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. బాగా చెప్పారు. నిద్రే సార్ ఎక్కువ, అంటే మన టైమింగ్ అనేది అడ్జస్ట్ కాదు సార్, నిద్ర ఒక్కటే. మీరు బాగా చెప్పారు సార్, నిద్ర అనేది చాలా ముఖ్యమని. ఇప్పుడున్న లైఫ్ బిజీలో నిద్ర సమస్య ఎక్కువ ఉంది సార్. అదే సార్, అందుకే ఈ యొక్క అద్భుతమైనటువంటి టాపిక్ ని నేను మేడం గారి దగ్గర అడిగి, నాకు ఇష్టం కాబట్టి, అది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి, నేను మనందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క టాపిక్ తీసుకున్నాను సార్. ఖచ్చితంగా మనము నిద్రకి సమయం కనుక కేటాయించలేకపోతే మరుసటి రోజు మనం యాక్టివ్గా ఉండము, హ్యాపీగా ఉండము. థ్యాంక్ యూ సార్ నీలారెడ్డి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ అండి, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ సెషన్స్ అవుతున్నాయండి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఎవ్రీ వీక్ మండే స్టార్ట్ అవుతాయి, సాటర్డేకి ఎండ్ అవుతాయి. సో మీరు ఎవరైనా సరే మీ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైనా సరే లింక్ షేర్ చేయండి. మన అన్ని గ్రూప్స్లో కూడా లింక్ షేర్ చేస్తున్నాం. సో మీరు అందరూ కూడా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి ఈ కళని నేర్చుకుని మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని అందరం కోరుకుంటున్నామండి. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుందండి. నో అమౌంట్ నీడ్ టు బి పెయిడ్. ఓకే, ఎస్ అండి. ఐ థింక్ ఏమి హ్యాండ్ రైజ్ చేసి కనిపించట్లేదు. కేఆర్కే సార్, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? No, sir, please continue. ఓకే అండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ దేర్ ఆర్ నో హ్యాండ్ రైజెస్ యాజ్ ఆఫ్ నో. చాట్ బాక్స్లో కూడా క్వశ్చన్స్ ఏం కనిపించట్లేదు. సో మనందరం కూడా మన తరక స్లోగన్ తోటి క్లోజ్ చేసుకుందాం అండి. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే జై మాతరం. భారత్, వందే మాతరం.